తెలుగు చిత్ర పరిశ్రమలో 1970s నుంచి 90s వరకు సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు తదితరులు హీరోలుగా నటించారు. వీళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు తదితరులు కాలం నడిచింది. వీళ్ళు దాదాపు 15 సంవత్సరాలు ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయ్యేవి. వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా, నాగార్జున రొమాంటిక్ హీరోగా ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితరులు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ హీరోలతో పాటు నితిన్, గోపిచంద్, సుమంత్, రవితేజ వీళ్ళతో పాటు మరికొందరు కూడా సినిమా హీరోలుగా అడుగుపెట్టారు. ముఖ్యంగా కెరీర్ తొలినాళ్లలో నితిన్ వరుసగా హిట్ కొట్టారు. రాజమౌళి డైరెక్షన్ లో చేసిన సై సినిమా తర్వాత వరుస ఫ్లాప్లు అందుకున్నారు. గోపిచంద్ స్టార్టింగ్ లో హీరోగా చేసి ఆ తర్వాత విలన్ గా సక్సెస్ అయ్యి మళ్ళీ హీరోగా సక్సెస్ అయ్యారు. యజ్ఞ వంటి భారీ మాస్ హిట్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఆ తర్వాత లక్ష్యం సినిమాతో స్టార్ హీరోల జాబితాలో చేరారు. కానీ వీళ్ళలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. నితిన్ సై సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గోపిచంద్ లక్ష్యం సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు. సుమంత్ కూడా సత్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అల్లు అర్జున్ కూడా వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నారు. ప్రభాస్ కూడా వర్షం సినిమాతో కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పైన చెప్పిన హీరోలందరి మార్కెట్ సమానంగా ఉండేది. ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది. అల్లు అర్జున్ దేశముద్రు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. నితిన్ స్టోరీ సెలక్షన్ లో చేసిన తప్పుల వల్ల వరుసగా ఫ్లాపులు వచ్చాయి. దీంతో స్టార్ హీరో కావాల్సిన నితిన్ సెకండ్ గ్రేడ్ హీరోగా ఉన్నారు. గోపిచంద్ విషయానికి వస్తే యజ్ఞం, ఆంధ్రుడు, రణం ఈ విధంగా వరుస హిట్లతో దూసుకొని వెళ్లారు. ముఖ్యంగా మాస్ లో అల్లు అర్జున్, ప్రభాస్ కంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. లక్ష్యం సినిమా తర్వాత సరైన స్టోరీలను ఎంచుకోవడంలో చేసిన తప్పుల వల్ల వరుస ఫ్లాపులు పలకరించాయి. స్టార్ హీరో కావాల్సిన గోపిచంద్ సాధారణ హీరోగా మిగిలిపోయారు. తెలుగులో స్టార్ దర్శకులుగా ఉన్నవారు ఎవరు గోపిచంద్ తో సినిమా తీయలేదు. అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన సుమంత్ సత్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి. పూరి జగన్నాథ్ దేశముద్రు సినిమా స్క్రిప్ట్ ను మొదటగా సుమంత్ కి చెప్పారు. కానీ రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ విధంగా సుమంత్ చాలా సినిమాలను రిజెక్ట్ చేశారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రవితేజ ఇడియట్, అమ్మానవ తమిళమ్మాయి, విక్రమార్కుడు సినిమాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ ఒక హిట్ కొడితే 4-5 ఫ్లాప్ సినిమాలు పడేవి. స్టోరీలను ఎంచుకోవడంలో చేసిన తప్పుల వల్ల స్టార్ హీరో కాలేకపోయారు. సో మొత్తానికి నితిన్, గోపిచంద్, రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళందరూ ఒకప్పుడు ఒకే రకమైన మార్కెట్ కలిగి ఉన్నారు. ఆ తర్వాత స్టోరీ సెలక్షన్స్ లో చేసిన తప్పుల వల్ల గోపిచంద్, నితిన్, సుమంత్ స్టార్ హీరోలు కాలేకపోయారు.